తెల్ల జుట్టు ఉన్న వాళ్ళకి ఒక పెద్ద గుడ్ న్యూస్ అండి. 3 నెలల పాటు ఎంత కడిగినా పోని హెయిర్ కలర్ అనేది ఇప్పుడు నేను చెప్తాను. అలాగే తెల్ల జుట్టుకి పర్మనెంట్ సొల్యూషన్ చెప్తాను. జన్మలో తెల్ల జుట్టు మాటే ఉండదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. పర్మనెంట్గా బ్లాక్ హెయిర్ కావాలంటే మాత్రం తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఎంత వైట్గా ఉన్న జుట్టు అయినా సరే బ్లాక్గా మారిపోతుంది. మీరు కెమికల్స్ యూజ్ చేయకుండా ఖచ్చితంగా ట్రై చేస్తే మాత్రం రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఏంటి నవ్వుతున్నాను అనుకుంటున్నారా? చాలామంది ఏంటంటే అక్క మీరు ఇలానే చెప్తారు, జోక్ చేస్తున్నారు అంటారు. జోక్ చేయట్లేదు, సీరియస్గా చెప్తాను. వైట్ హెయిర్ ఉన్న పర్సన్ మీదే అప్లై చేసి చూపిస్తాను. మనం అప్లై చేసేటప్పుడే మన హ్యాండ్ కూడా బ్లాక్ అవుతుంది. 100% కూడా న్యాచురల్, ఎటువంటి కెమికల్స్ అయితే యూజ్ చేయం. ఇంకొక విషయం, ముఖ్యంగా ఈ వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం ఎంత ఇరిటేట్ చేస్తుందంటే తల మొత్తం కూడా మనకి బ్లాక్గానే ఉంటుంది. ఓన్లీ పార్టీషన్ దగ్గర పాపిట్లో వైట్ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది. కొంతమందికి సైడ్స్కి వస్తుంది. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి, బయటకు వెళ్ళాలన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. తల మొత్తం ఇప్పుడు మేము హెయిర్ కలర్ వేసుకోవాలా హెయిర్ మొత్తానికి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. హెయిర్ మొత్తానికి హెయిర్ కలర్ వేసుకోవాల్సిన అవసరం ఉండదండి. ఇది మీరు ట్రై చేస్తే మీ వైట్ హెయిర్ అంతా కూడా పర్మనెంట్గా బ్లాక్గా మారిపోతుంది. ఎటువంటి ఇబ్బంది ఉండదు. న్యాచురల్గా చాలా బ్లాక్గా ఉంటుంది. ఏదో ఆర్టిఫిషియల్గా బ్లాక్గా ఉండడం కాదు. ఇది పోదు. 6 to 7 months వరకు అయితే అస్సలకి పోదు మీరు ఒకసారి అప్లై చేసుకుంటే. దీన్ని మీరు పర్మనెంట్గా కూడా ఉంచుకోవచ్చు. ఎలా, మళ్ళీ ఇంకొక 6 monthsకి అప్లై చేసుకుంటే సరిపోతుంది. దీన్ని అప్లై చేసిన తర్వాత నార్మల్ షాంపూతో వాష్ చేసేయండి. మీకు పర్మనెంట్గా బ్లాక్ హెయిర్ అయితే ఖచ్చితంగా వస్తుంది, నాది గ్యారంటీ. ఇంక లేట్ చేయదు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. ఒక్కొక్కసారి మనకి హెయిర్ అనేది ఎందుకు ఊడిపోతుందో తెలియదు, కానీ భయంకరంగా హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది. ఏం వాడినా రిజల్ట్ రాలేదని చెప్పేసి కామెంట్స్ పెడుతూ ఉన్నారు. మీరు మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. 100 మంది యూజ్ చేసి మంచి మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారు. నేను చెప్పేదానికంటే కూడా వాళ్ళు యూజ్ చేసి 100 మందికి సజెస్ట్ చేస్తున్నారు. మనం మన ప్రోడక్ట్ గురించి చెప్పుకోవడం కాదు, యూజ్ చేసిన వాళ్ళు చెప్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరు ట్రై చేయండి. మీకున్న హెయిర్ ఫాల్ సమస్య, అలాగే హెయిర్ అనేది పెరగట్లేదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా హెయిర్ అనేది ఎంత పల్చగా ఉన్నా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. ఇమ్మీడియట్గా జుట్టు ఊడడం అనేది ఆగిపోతుంది, నాది గ్యారంటీ. ఇంక లేట్ చేయొద్దు. మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి వెంటనే హెయిర్ ఆయిల్ని బుక్ చేసుకోండి. మనకి కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ అయితే ఆవాలు. ఆవాలు వల్ల వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా అవుతుందని చెప్పి నేను చాలా వీడియోస్లో చెప్పాను. 3-4 years మటు కూడా చెప్తున్నాను. రీసెంట్ టైమ్స్లో కూడా నేను చాలాసార్లు చెప్పానండి. తర్వాత ఇంగ్రీడియంట్ ఏంటంటే కరివేపాకు. ఎండిన కరివేపాకైనా తీసుకోవచ్చు, పచ్చి కరివేపాకైనా తీసుకోవచ్చు. ఓకే, డ్రై కర్రీ లీవ్స్ అనేవి లేవు అని చెప్పేసి రెమెడీ చేయడం ఆపొద్దు. ఖచ్చితంగా ట్రై చేయండి. పచ్చివైనా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద కడాయి పెట్టేసేయండి. ఐరన్ కడాయి లేకపోయినా నార్మల్ కడాయి అయినా పెట్టచ్చు. ఇందులో నేను ఇక్కడ 4 spoons వరకు ఆవాలను యాడ్ చేసుకున్నాను. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆవాల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట, కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఆవాలు అనేవి చాలా పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అండి. చాలామంది కిచెన్లో ఉండే ఆవాలే కదా, వీటి వల్ల వైట్ హెయిర్ బ్లాక్గా అవుతుందా అనుకోవచ్చు. ఖచ్చితంగా అవుతుంది, మీరు ట్రై చేయండి. ఓకే, సో ఆవాలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కరివేపాకుని యాడ్ చేసేయండి. ఒక చిన్న కప్ అనేది యాడ్ చేసేయండి. 5 to 6 tablespoons వరకు యాడ్ చేసుకోండి. కరివేపాకుని యాడ్ చేసుకొని కరివేపాకుని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్లో అవ్వాలండి. ఇవి మనకి పొగ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట డ్రై రోస్ట్ అయ్యేటప్పుడు. అలాగే మనకి ఆవాల్లో నుండి లైట్గా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. అలా ఆయిల్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఒక్క 1 minute అనేది డ్రై రోస్ట్ చేసి గ్యాస్ ఆఫ్ చేసేయండి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత బాగా కూల్ చేసుకోవాలి. కూల్ చేస్తే చూసారు కదా ఎంత డ్రైగా ఉన్నాయో. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో యాడ్ చేసి మెత్తటి పొడి అనేది చేసుకోవాలి. సో మెత్తటి పొడి అనేది మనకి రెడీ అయిపోయింది. ఈ పౌడర్ని మనం ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్లోకి 2 spoons వరకు పౌడర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత నీలి ఆకు అంటే ఇండిగో పౌడర్ని మీ హెయిర్ కావాల్సినంత యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 spoons వేసాను. తర్వాత హెన్నా అనమాట, హెన్నా కూడా ఇక్కడ నేను 1 spoon అనేది యాడ్ చేశాను. మీ హెయిర్ అనేది పొడవుగా ఉంది, పెద్దగా ఉంది అనుకుంటే
4 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు, 5 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 స్పూన్స్ ఇండిగో పౌడర్కి 1 స్పూన్ హెన్నా తీసుకున్నాను. అంటే 2:1 రేషియో అనమాట. మీరు 2 కప్స్ అనేది ఇండిగో తీసుకుంటే 1 కప్పు హెన్నా తీసుకోవాలి. ఓకే, చాలా క్లియర్గా చెప్పాను అర్థం అవ్వడానికి. ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ అనేది పక్కన పెట్టేసి తర్వాత అప్లై చేస్తే సరిపోతుంది. ఇది ఎంత బ్లాక్గా అవుతుందంటే ఖచ్చితంగా మన వైట్ హెయిర్ మొత్తం కూడా ఫస్ట్ టైంకే బ్లాక్గా అయిపోతుంది అనమాట. అందులో డౌటే లేదు. వైట్ హెయిర్ ఉన్న పర్సన్ మీద అప్లై చేయాలి అని అడుగుతారు, నాకు తెలుసు. అందుకే వైట్ హెయిర్ ఉన్న పర్సన్ మీద అప్లై చేస్తున్నాను. వైట్ హెయిర్ని బ్లాక్గా చేసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయండి. మనం ఇన్స్టెంట్గా హెయిర్ డై అనేది అప్లై చేయొచ్చు, బట్ అందులో కెమికల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అస్సలుకి మంచిది కాదు. హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ అనేది ఫ్రీజీగా అవుతుంది. ఫ్యూచర్లో ఇంకా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే కెమికల్స్ ఉన్న హెయిర్ డైస్ని అవాయిడ్ చేయండి. ఇలా న్యాచురల్ పద్ధతిలో మీ తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోండి. న్యాచురల్ హెయిర్ డైస్ యూజ్ చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ముఖ్యంగా సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు అనమాట. మన తెల్ల జుట్టు పర్మనెంట్గా నల్లగా మారుతుంది. అలాగే మన హెయిర్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది, షైనీగా సిల్కీగా కూడా ఉంటుంది అనమాట. మీకు హెల్తీ హెయిర్ కావాలి అనుకుంటే ఈ న్యాచురల్ పద్ధతినే ఫాలో అయిపోండి. మీ దగ్గర ఇండిగో హెన్నాతో పాటు ఈ పౌడర్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ఈ పౌడర్ని రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ పౌడర్ని మీరు కోకోనట్ ఆయిల్లో కలిపి మీరు కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడల్లా రాసుకున్నా సరిపోతుంది. తెల్ల జుట్టు అంతా కూడా పర్మనెంట్గా బ్లాక్గా మారిపోతుంది. ఇన్స్టెంట్గా హెయిర్ కలర్ అనేది కావాలి, ఎక్కడికన్నా వెళ్ళాలి, ఇంత టైం లేదు అనుకునేటప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్లో కొంచెం అలోవెరా జెల్ అనేది మిక్స్ చేసి వైట్ హెయిర్ ఉన్న ప్లేస్లో కవర్ చేసుకొని వెళ్ళండి. సో అస్సలు తెలియదు అనమాట. ఆరిన తర్వాత నార్మల్గా ఉంటుంది. మీ తెల్ల జుట్టు మొత్తం కూడా కవర్ అవుతుంది. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని నేను మొత్తం అప్లై చేసేసాను. అప్లై చేసిన తర్వాత 30 మినిట్స్ ఉంచి వాటర్తో అనేది వాష్ చేసుకోవాలి. వాటర్తో వాష్ చేసుకోము, మాకు షాంపూ యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం ఏదైనా హెర్బల్ షాంపూ యూజ్ చేసి హెయిర్ వాష్ చేసేయండి, నో ప్రాబ్లం. చూసారు కదా, వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేస్తే మాత్రం మీకు ఎంత ఎక్కువగా వైట్ హెయిర్ ఉన్నా పర్మనెంట్గా బ్లాక్గా మారుతుందనమాట. ఒకసారి అప్లై చేసి చూడండి. 3 నెలల పాటు ఈ హెయిర్ కలర్ అనేది పోదు. పర్మనెంట్గా కావాలి అనుకుంటే ప్రతి 3 మంత్స్కి ఒకసారి అప్లై చేస్తే సరిపోతుంది. మీకు పర్మనెంట్గా వైట్ హెయిర్ ప్రాబ్లమే తప్పుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారిపోతుంది. ఏదైనా పార్టీకి వెళ్ళాలి, ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా ట్రై చేయొచ్చు. మీ వైట్ హెయిర్ని 100% న్యాచురల్గా బ్లాక్ కలర్లో మార్చడానికి ఇది సూపర్గా హెల్ప్ అవుతుందండి. ఇందులో మనం హెన్నా, ఇండిగో 2 కూడా మిక్స్ చేసాం. ఈ 2 కూడా మన హెయిర్ని న్యాచురల్గానే బ్లాక్గా మారుస్తాయి. సో ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Bye bye. Take care. Have a nice day.